కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన ప్రాంతం తిరుమల ఏడుకొండలైతే శ్రీనివాసుడు కొలువైన తిరుపతిలాగే మరో తిరుపతి కూడా ఉంది. అది పేదల తిరుపతిగా వెలుగొందుతోంది. అది ఎక్కడో కాదు, మహబూబ్నగర్ జిల్లాలోని అమ్మాపూర్ గ్రామమే ఆ మరో తిరుపతి. తెలంగాణ తిరుపతిగా, పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా దాదాపు నెల రోజుల పాటు కొనసాగే శ్రీ కురుమూర్తి స్వామి క్షేత్రంపై ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన దేవస్థానం శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర దేవస్థానం. తిరుమల వెంకటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయానికి చాలా దగ్గర పోలికలున్నాయి. ఆత్మకూరు మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో 7 కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలిసిన స్వామివారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నాడు. పూర్వం కురుమూర్తికి కురుమతి పేరున్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడికి రావడానికి 2 రకాల పురాణ కథలున్నాయి. ఇందులో తిరుపతి నుంచి కురుమూర్తికి రావడానికి కారణం కుబేరుని అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి తిరుపతి నుంచి ఇక్కడికి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో సుగంధభరిత నానాఫల పక్షాలతో కనబడిన గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగినట్లు పురాణ గాథ. ఇక్కడ కురు అనగా చేయుట, మతి అనగా తలచుట అని అర్థం. అందుకే ఈ స్వామికి కురుమతి అని పేరొచ్చింది. కాలక్రమేణా అది కురుమూర్తిగా స్థిరపడిపోయినట్లు పూర్వీకులు చెప్తుంటారు. దాదాపు 900 సంవత్సరాల నుంచి స్వామివారు పూజలు అందుకుంటున్నట్లు ఆధారాలున్నాయి. ఈ క్షేత్రం మహిమ స్కాంద పురాణంలో ఉత్తర వెంకటాచలం అనే భాగంలో కొంత రాయబడి ఉంది. ఆ విధంగా స్వామి ఋషుల మునుల చేత పూజింపబడ్డాడు కనుక స్వామి ఎప్పుడు వెలిసిండు ఎప్పుడు లేదు అనేది ఎవరికి అంతుబట్టండి. అందు గురించి ఎక్కడ శాసనాలు కూడా రాయబడలేదు స్వామి ఫలాని టైంలో వెలిసిండని. ఆ విధంగా స్వామి భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఆ విధంగా స్వామికి కార్తీక మాసము పాడ్యమి నుండి సప్తమి శ్రవణ నక్షత్రము, సప్తమి రోజు ఉద్దాలోత్సవము, ఆ 7 రోజులు బ్రహ్మోత్సవాలు జరగబడతాయి. మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన 7 కొండలపై ఉన్న కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం క్రీస్తు శకం 1268 ప్రాంతంలో ముక్కిర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించారు. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధి పరచగా సోమ భూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సంప్రదాయం అమల్లోకి తెచ్చాడు. అనంతరం గుడి ఆవరణ దాటాక జాతరలో కాల్చిన మాంసం ఘుమఘుమల వాసనలతో దర్శనమిస్తాయి. ఇక్కడికి మాంసం ప్రియులు అధిక సంఖ్యలో తరలివస్తారు. దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతూ ఉండటంతో జిల్లాలో ఇది అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందింది. శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానము మహబూబ్నగర్ జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచినది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతిసారి వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వేలాది లక్షలాదిగా తరలి వస్తారు. భక్తులు ప్రతిసారి దర్శనం చేసుకున్న తర్వాత కాల్చిన కూరగా ఇక్కడ ప్రసిద్ధిగాంచింది దేవస్థానం దగ్గర. ఏళ్ళ నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మటన్ స్పెషల్, మటన్ తప్పకుండా తింటాము. జాతర గీత బ్రహ్మాండంగా జరుగుతుంది. పబ్లిక్ ఇట్లా చాలా అధికంగా వస్తారు. కాల్చిన మటన్ స్పెషల్గా ఉంటుంది. మేము మటన్ కోసం ఫ్రెండ్స్ అందరం కలిసి తప్పకుండా వచ్చి జాతర దేవుని దర్శించుకొని మటన్ తిని వెళ్తాము. ఇక ఈ కురుమూర్తి స్వామి దేవస్థానానికి చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యం ఉన్నాయి. జిల్లా కేంద్రమైన మహబూబ్నగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. మహబూబ్నగర్ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు. హైదరాబాద్, కర్నూలు నుంచి కురుమూర్తి రైల్వే స్టేషన్లో దిగి స్వామి దగ్గరకు రావచ్చు. ఇంతటి చారిత్రక నేపథ్యం, ప్రాముఖ్యత ఉన్న ఈ ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.